వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు నాగసాధు అఘోరి. రాధిక ఎవరో తనకు తెలియదన్నారు. తాను పెళ్లి చేసుకుంటున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను పెళ్లి చేసుకుంటే ఆధారాలు చూపించాలన్నారు. ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను, రాధిక అనే ఆమె అడ్వకేట్, ఆమె లాయర్ గా చేస్తుంది. ఆమెకు పెళ్ళై భర్త వేరే వాళ్ళతో వెళ్లిపోయిండు. ఆ డిప్రెషన్ లో ఉండి, ఓకేనా, ఆ డిప్రెషన్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మా నాకు ఇలా జరిగింది, నన్ను కొద్దిగా కాపాడండి, నాకు కొద్దిగా తోడుండండి, కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నామో, నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్దం. నేను ఒకటో తారీఖు మధ్యప్రదేశ్ లో ఉన్నాను. మధ్యప్రదేశ్ లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్నాను. కానీ ఏదైతే తాళి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు. ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు, ప్రూఫ్స్ అనేటివి కావాలి. అది కంపల్సరీ చూపియాలి కూడా. ఇంకోటి ఏంటంటే, నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా, మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి. మందు డబ్బా పట్టుకొని, అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తా, స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడుకో, నాకు తోడుండు, ఒక ఆశ్రమం పెడతాను, నీకు ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు? ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటివి నేను, అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను. నాకు అదొకటే తెలుసు. ఎవరిని నేను ద్వేషించను, ఎవరితో నేను అలా ప్రవర్తించను. ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు. ఆ బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. అది నా కామన్ వర్డ్స్, లవ్ యూ మిస్ అనేది. కానీ దాన్ని ఎలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఆ అమ్మాయికి కూడా సిగ్గులేదా? మరి ఇప్పుడు నేను వర్షిణిని పెళ్లి చేసుకుంటాను, వర్షిణిది అన్నప్పుడు ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చినావు? అదే రోజు వచ్చి మీడియా ముందు మాట్లాడొచ్చు కదా, అంత దమ్ము లేదా? ఇప్పుడు నీకు ఎవడో వచ్చి చెప్తే నువ్వు మీడియా ముందుకు వస్తున్నావా? ఎవడో వచ్చి, నువ్వు లాయరే కదా, అదే రోజు నువ్వు కోర్టులో, అదే నువ్వు చేసే కోర్టులోనే నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు లాయర్ కాబట్టి అలా కూడా చేస్తావేమో. నువ్వు ఆ రోజు ఎందుకు మీ లాయర్ల సమక్షంలో అందరికి ఎందుకు చెప్పలేదు? మాకు ఇలా పెళ్ళైంది, మేము ఇలా అని మీ ఊరోళ్ళకు, మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పలేదు? మరి అంటే దేనికైనా తెగిస్తారా? నీ మొగుడు పోయిన డిప్రెషన్ లో, నీ మొగుడు వెళ్ళిపోయిన డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావలేదా అని ఫోన్ చేసిన దానివి ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదానివి అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో, బయటికి తీ. నేను పెళ్లి చేసుకునేదాన్ని అయితే అందరికి చెప్పుకుంటారు కదా, నువ్వు నాతో వస్తావు కదా. మరి నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చానా? నిన్ను కలిశానా? ఆ లాస్ట్ లో తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు నాగసాధు అఘోరి. రాధిక ఎవరో తనకు తెలియదన్నారు. తాను పెళ్లి చేసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను పెళ్లి చేసుకుంటే ఆధారాలు చూపించాలన్నారు. వర్షిణి తన సొంతమన్నారు అఘోరి. తన కోసం వచ్చిన వర్షిణిని ఘనంగా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్ వస్తున్నామన్నారు అఘోరి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తిరుగుతా ఉంది. శివస్వామి కూడా లైన్ లోకి వచ్చారు. శివస్వామితో మాట్లాడి ఈ ఆధారాలు బయటపెట్టినటువంటి వివరాలు. శివస్వామి గారు నమస్తే. నమస్కారం, చెప్పండి స్వామి. ఇప్పుడు వచ్చిన బాధితురాలు ఏ టాపిక్ పైన బయటకు వచ్చింది, ఏం విమర్శలు చేస్తా ఉంది స్వామిజీ? ఇప్పుడు ఆవిడ విమర్శ ఏం చేస్తుంది, ముఖ్యంగా మనం మీడియా సోదరులకు కూడా చెప్పేది ఏంటంటే స్వామి, ఆవిడ అనే వర్షన్ ఏంటి, ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ మీరు అన్నట్టుగా ఆవిడ పైన, ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి, ఆ ఆరోపణలు నిజం కాదు అంటున్నాడు కదా. నేను అడిగేది ఏంటంటే స్వామి, ఒక స్త్రీ అంత బహిరంగంగా వచ్చి అంతమంది ఛానళ్ళ ముందు ఇలా ఇలా నేను అని చెప్పదు. ఒకటి విషయం.
రెండో విషయం, శ్రీనివాసు ఒక మాట అన్నా ఇప్పుడు అది అబద్ధం అని, నేను ఐ లవ్ యూ అంట, అందరినీ లవ్ యూ బేటా అంట, బుజ్జి అంట, కన్నా అంట అని అన్నాడు కదా. ఇవన్నీ అందరినీ అనవచ్చు ఆయన. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర రుజువులు మనం చూపించండి అయితే శివరుద్రసాద్ అబద్ధం అవుతాడు కదా. ఎల్లూరి శ్రీనివాస్ కూడా ఈ అమ్మాయి విషయంలో కూడా వీడియోస్ అన్ని చూపించడమో, ప్రూఫ్స్ అన్ని చూపించడమో ఆయన నిర్ధారణ. నిజ నిర్ధారణ చాలా అవసరం. ఇప్పుడు అమ్మాయి వచ్చింది నాతో 5 రోజుల క్రితం నాకు ఫోన్ చేసిందని చెప్పిన, అన్ని తీసుకొని వస్తానే మాట్లాడతాను. మీడియా ముఖంగా మనం వీడియోస్ అన్ని ఇప్పుడు కొన్ని ప్రూఫ్స్ అన్ని సేకరించి పెట్టాము. అవి సరిపోవు, సఫిషియెంట్ గా ఇంకా కావాలి అని అంటే నాకు వేరే మొబైల్లో ఉన్నాయి కూడా, అవి తీసిస్తా స్వామి అని అన్నారు. ఇవన్నీ నేను పెడితేనే కదా ఎల్లూరు శ్రీనివాస్ చెప్పింది నిజమా అబద్ధమో తెలుస్తుంది. ఒక విషయం, ఇప్పుడు శ్రీనివాస్ ఇప్పుడే ఆయనకు కావాల్సిన విషయం మొదలైంది. ఆయన ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయాలి, చూపించాలి అని అన్నప్పుడు ఏ ఆడపిల్ల కూడా నేను బయటకు వచ్చి నేను ఇది అని చెప్పదు. ఆ అమ్మాయి వచ్చింది విత్ ప్రూఫే వచ్చింది, ప్రూఫ్స్ ఉన్నాయి. ఈయన గారు ఆ అమ్మాయి దగ్గర ₹1,00,000 దాకా ట్రాన్సాక్షన్ చేసిన వీడియో ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఫోన్ పేలో, చెప్పింది ఛానల్లో కూడా అందరిలో. మళ్ళీ ఏం చెప్పింది, ఒక 10 గుంటల స్థలం గురించి కూడా చెప్పింది విషయము. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సెన్స్ డిస్కషన్ ఏంటంటే షీఈ్ అడ్వకేట్. సో బీయింగ్ ఏ అడ్వకేట్ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసుకోదు కదా స్వామి. ఇప్పుడు ఎవరైనా అనుకుంటారా మాస్క్ పెట్టించి మాట్లాడించడానికి గల కారణం ఏంది, సెక్యూరిటీ. తర్వాత నేను అబద్ధం కావచ్చు, ఎందుకంటే ఒక సాధువును కాబట్టి నేను ఎవరినో దింపేసేసి ఏదో మాట్లాడించడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ నేను తీసుకెళ్ళింది కూడా ఎక్కడికి, ప్రముఖ న్యాయవాది దగ్గరికి తీసుకెళ్ళిన, సుప్రీంకోర్టు న్యాయవాది ఆజాద్ గారు. ఇప్పుడు ఆయన కూడా ఒక న్యాయవాది లాగానే అన్ని విషయాలు సేకరించే కదా ఒక కోర్టుకు పోవాలా లేకపోతే ఇంకెక్కడికి పోవాలా అనేది వేస్తాడు కదా స్వామి. ఇది కూడా ప్రూఫే కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత కదా స్వామిజీ మీరు శ్రీనివాసు ఈ రాధికని పెళ్లి చేసుకున్న వీడియోలు, ఫోటోలు, ఆధారాలు మీరు ఏమైనా చూసారా మీ కళ్ళతోటి? నేను అన్ని చూసా, ఆ అమ్మాయి దగ్గర అన్ని ఉన్నాయి. కానీ మనం ఇప్పుడే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అని అడ్వకేట్ గారి ద్వారా మాట కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు కోర్టు సెలవు ఉందంట కదా స్వామి. రోజు అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా చేయాల శ్రీనివాసు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇలా అయింది అలా అయింది అలా అయింది ఇలా అయింది అలా అయింది మాట్లాడడానికి కాదు. ఏదైనా కూడా విత్ డాక్యుమెంటే శివరుద్రసాద్ మాట్లాడాలి, విత్ డాక్యుమెంటే ఎల్లూరి శ్రీనివాసు మాట్లాడాలి, విత్ డాక్యుమెంటే ఇప్పుడు వచ్చిన ఆ అమ్మాయి మాట్లాడాలి. అప్పుడే కదా న్యాయానికి విలువ. అవును. కాబట్టి ఇంకా చాలా సేకరణ చేస్తున్నారు వాళ్ళందరూ. అమ్మాయి విషయంలో ధైర్యంగా సాధువు నమ్మి వచ్చింది, ఆమెకి ధైర్యం చెప్పాము. మీడియా వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కొన్ని అడిగారు, నువ్వే నిజమా అబద్ధమా అని కూడా అడిగారు. అన్నిటికీ సహకరణ ముందుకు తీసుకొచ్చాము. ఇలాంటి కొన్ని విషయాలు వచ్చాయి కాబట్టి ఎల్లూరి శ్రీనివాసు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనేది ఇంకో 2-3 రోజుల్లోనే తెలుస్తుంది. ఆల్రెడీ ఒకటి కేసు బుక్ అయింది, మంగళగిరిలో ఒక కేసు బుక్ అయింది, 10 లక్షల కేసు బుక్ అయింది. ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు. కరీంనగర్ హైకోర్టు, కరీంనగర్ కోర్టు నుంచి, ఆ సివిల్ కోర్టు నుంచి ఫోను, వాళ్ళు కూడా ఇప్పుడు లైన్ లోకి వస్తున్నారు. ఆ జడ్జి వాళ్ళు కూడా మాట్లాడతాం అన్నారు. ఇప్పుడు 4:30కి జూమ్ లింక్. ఇందాక మీడియా సమావేశంలో ఒక విషయం చెప్పారు, అఘోరి అమ్మాయిలని పక్క పెట్టుకొని ఒక దందా చేస్తుంది అని. వాటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా స్వామీజీ? మీరు దాని మీద ఏమైనా లీగల్ ఫైట్ పోతారా? అలా అని కాదు, ఇప్పుడు ఆయన దందా చేస్తున్నాడని నేను ఎక్కడ చెప్పలే. ఒక అమ్మాయిని మోసం చేశాడు, ఇంకొక అమ్మాయిని మోసం చేసేసాడు అని అంటే బయటికి రానోళ్ళు ఎవరైనా ఉండవచ్చేమో. అమ్మాయిలతో నేనకేం పని, నేను శివతత్వంలో ఉన్నా, అఘోరతత్వంలో ఉన్నా, సాధు తత్వంలో ఉన్నా అని చెప్పిన ఆ మాటలు అంటే అబద్ధాల అవసరం ఏమున్నది? సనాతన ధర్మంలో లోక కళ్యాణం చేస్తా అని చెప్పేసి నువ్వేంది ఈ కళ్యాణాలు ఏంది? ఇది ఎక్కడ గోలా? ఈ అమ్మాయిని మోసం చేస్తావు, ఆ అమ్మాయిని మోసం చేస్తావు, దానికి సనాతన ధర్మం అని పేరు పెడతావా? కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయితోని ఎవరైతే రాధిక ఇప్పుడు ఆ అమ్మ వచ్చిందో ఆ తల్లి, ఆమె చల్లగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే బయటికి వచ్చింది ఆమె, వేరే ఆడపిల్ల పరిస్థితులు కాకూడదు అలా అని. కాబట్టి ఆ అమ్మాయిని మనం చాలా క్వశ్చన్స్ వేసాము, చాలా ఆన్సర్స్ ఇచ్చింది, కొన్ని ఫొటోస్ పంపిస్తున్నది, ఇంకా పంపించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ తీసుకున్న తర్వాత న్యాయ నిర్ధారణ మనం త్రూ కోర్టే వెళ్తాం. మనం అంత అనేసాము అనడానికి నేనైతే దొంగని కాదు. ఎన్నో రోజులు శ్రీనివాస్ మీరు ఎపిసోడ్ బయటికి తీసుకొచ్చిన తర్వాత అదే అఘోరి శ్రీనివాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు మీ మీద, అమ్మాయి మీద. ఏంటంటే, నేను అమ్మాయిని వివాహం ఆడలేదు, వివాహం ఆడితే ఆమె మెడల తాళి ఉందా, తాళి కట్టిన ఆధారాలు బయట పెట్టండి అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా చాలా మంచి స్టేషన్. నేను అదే శ్రీనివాస్ది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే శ్రీనివాస్ అట్లా అడగడం కావాలి. సాధువు కూడా అబద్ధమే కదా.
రెండోది ఆమె కూడా శ్రీనివాస్ ముఖం మాట్లాడించి ఏర్పాటు చేయండి అని అన్నాను. ఇప్పుడైతే శ్రీనివాస్ చేయాలి, రావాలి. నేను తప్పు కాదు, నీకు నాకు ఏం సంబంధం అని అడిగే ఇప్పుడు ఎవరో నింద ఉంటాయి కదా, స్వామిజీ మీ ఆడియో కట్ అవుతుంది, ఒక్కసారి ఒక స్త్రీ రుజువు చేసుకోవాలి అవసరం ఉన్నప్పుడు శ్రీనివాస్ కూడా బయటకు వచ్చి రుజువు చేసుకోవాల్సిన సమయం ఉంది కదా అంటున్నాను. శ్రీనివాస్ బయటకు వచ్చి మాట్లాడాలి, అమ్మాయితో రమ్మనండి. శ్రీనివాస్ రేపు రావాలి, ఆ అమ్మాయి రేపు రావాలి, ఈ అమ్మాయి ఈయన ఇద్దరు ఇల్లవాడు మాట్లాడుకుంటే నిజ నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఎవరి మధ్యలో బాగా గమనించాలి. సనాతన ధర్మం అనేది సాధు సంతుల దగ్గర నుంచి ఆయన అఘోరాతత్వం అని అంటున్నాడు కాబట్టి ఒక సాధువుని ఆశ్రయించింది ఆ తల్లి. కాబట్టి నా ధర్మం నేను చేశాను, ఎందుకంటే ఆయన చేస్తుంది తప్పని. నీ ధర్మం నువ్వు చేయి కదా, మేము చేసింది తప్పు అని చెప్పి రుజువు చేయనికి దానికి అవకాశం ఇస్తున్నాం కదా మేము కూడా. రాధిక విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారు, ఒక పోరాటంగా దీన్ని ఉద్యమం రూపంలో తీసుకుపోతున్నారు. మరి శ్రీవర్షిని విషయంలో కూడా ఒక స్టాండ్ తీసుకోండి స్వామీజీ, ఇది ఏం జరుగుతుంది, ఎలా ట్రాప్ కి గురైంది, ఆ అమ్మాయి ఇంకా ఎందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అఘోరితోటే తిరుగుతా ఉంది. వర్షిని అందించే హ్యాపీ మనకి ఏముందని ఛానల్లో అందరూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మీరందరూ కూడా సనాతన ధర్మంలో న్యాయపరంపరమైన విషయాల్ని సేకరించడానికే కాబట్టి ఎల్లూరి శ్రీనివాసును రుజువు చేయమనండి పెళ్లి కాలేదని ముందు నిలబడి. ఎల్లూరి శ్రీనివాస్ ని ఇది రుజువు చేయమనండి, ఆ అమ్మాయితో శారీరకంగా ఉన్నాడా లేడా అని ఈ అమ్మాయి ముందు నించొని రుజువు చేయమనండి. ఎల్లూరి శ్రీనివాస్ ని మాకు పెళ్లి కాలేదు అని ఈ అమ్మాయి ముందు నిలబడమని చెప్పండి. ఇట్లా ఆడియో రిలీజ్ వీడియో రిలీజ్ ఎవరైనా చేస్తారు స్వామి. ప్రత్యక్షంగా నిలబడి అమ్మాయికి చెప్తే కదా ఎల్లూరి శ్రీనివాస్ నిజమైన వాడా అబద్ధమైన వాడా అని మీరందరూ నేనందరూ శివరుద్ర సాధు మంచోడా చెడ్డోడా అన్ని విషయాలు తెలియాలి కదా. ఇలా వీడియోలో ఏమున్నది స్వామి, ఇవో నేను ఇప్పుడు వేములవాడ పోతున్నా, నన్ను ఒక వీడియో బయట అడిగినావు, నేను ఇందులో నేనే చాలా గొప్పని వేములవాడలో ఉన్న రాజన్న సిరిసిల్ల మా తాత అని కూడా చెప్పొచ్చు. నేను ప్రూఫ్ చేయాలా వద్దా? ధర్మం శ్రీనివాస్ ని ప్రూఫ్ చేయమని శివరుద్ర సాధు కూడా ప్రూవ్ చేస్తాడు. శ్రీనివాస్ కూడా ధర్మంగా ముందుకెళ్ళాలి, నేను కూడా ధర్మాన్ని గెలిపించే తీరుతా. ఈ ఆడపిల్ల వచ్చింది బయటికి, ఇంకో ఆడపిల్ల బయటకు వచ్చింది అని అంటే మనందరం ఇప్పుడు సందర్భంగా ఇప్పుడు మనందరం మాట్లాడకపోతే ఎక్కడెక్కడ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. వీళ్ళ విషయమే ఎందుకంటే మన దృష్టికి వచ్చింది కాబట్టి ముందు జరగనీయకూడదని. అర్థమైందా స్వామి? శివరుద్ర స్వామి ఇప్పుడు సాధువుగా ఉన్నాడు. మీకున్న అనుభవంలో అఘోరీలు అసలు సొసైటీలోకి వస్తారా, వస్తే ఇలా వ్యవహరిస్తారా? అఘోరీలు అసలు పెళ్లి చేసుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయా? అఘోరీలు పెళ్లి చేసుకున్న చరిత్ర లేదు. వాళ్ళంతా గృహస్థ సాధువులు అంటారు, వాళ్ళందరూ పెళ్లి చేసుకుని ఉండవచ్చు. కానీ ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే చెప్పిండో నాగసాధు అని, ఆయన నాగసాధువు కాదు, అఘోరా కాదు, ఆయన మామూలు సాధు కూడా కాదు. ఎల్లూరి శ్రీనివాస్ అంతే, ఆయన రుజువుతో మాట్లాడాలి. అదేదో స్వామీజీ అఘోరి అవతారం కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా అమ్మాయిలను ట్రాప్ చేసుకోవచ్చు కదా, ఈ అఘోరి అవతారం ఎత్తడం ఎందుకు దానికి? మంచి ఇప్పుడు అలా ట్రాప్ చేయగలుగుతుండేనా? ఒకవేళ నార్మల్ గా ఉండి ఉంటే సమాజంలో ఎన్ని సమాధానాలు ఇవ్వాల్సి వస్తుండే ఆయన. కాబట్టి సమాజం అడగదనుకోండి ఆయన. సరే నా స్వామి, ఎవిడెన్స్ తో పాటు రమ్మనండి, మేము కూడా ఎవిడెన్స్ తో పాటు ఆ అమ్మాయి ముందు నిలబెడతాం. అప్పుడు మనం అందరం ఛానళ్లలో ఉందాం. అప్పుడు కదా ఇప్పుడు ఎవరు అబద్ధమో నిజమో తెలుస్తుంది. అఘోరి ఒకవేళ హైదరాబాద్ వస్తే మీరు ఫేస్ టు ఫేస్ కూర్చొని ఎవిడెన్స్ అంతా బయట పెట్టగలుగుతారా? దొల్లాతనం దొంగతనం ఆ అమ్మాయి కూర్చోబెడుతుంది. ఇక నా దాకా అవసరం లేదు. శ్రీనివాస్ కి అసలు నాతో పనే లేదు, నాకు కూడా శ్రీనివాస్ తో అసలు పనే లేదు. నాకంతా పని శ్రీనివాస్ చూస్తున్న అఘోరా అన్న పేరు పెట్టిన దాంతోని అమ్మాయిలని ధర్మం అనే పేరుతోని అమ్మాయిలని ఈ విధంగా మీరు అన్నట్టుగా శారీరకంగా ఇచ్చేసి నువ్వేంది నేనేంది అని ఫోన్ బ్లాక్ లో పెట్టేయడం. నాకు సంబంధం వల్ల ధర్మం, శ్రీనివాస్ తో నాకు అసలు సంబంధం లేదు. అఘోరా తత్వం తీసుకొని ఇలాంటి పనులు చేస్తానంటే సాధు సంతులు ఏమి ఊరికే కూర్చోరు. కాబట్టి మేము న్యాయం పరంపరలో న్యాయాన్ని కాపాడాలన్న ఉద్దేశంగా శ్రీనివాస్ ని ఖచ్చితంగా అడిగి తీరుతారు. శ్రీనివాస్ రమ్మనండి, ఎల్లూరి శ్రీనివాస్ రావాలా, ఈ అమ్మాయి రావాలా, వర్షిని రావాలా, వర్షిని వాళ్ళ పేరెంట్స్ రావాలా, అందరు కూర్చొనే కదా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి ఈ తెర దింపాల్సిన సమయం ఉందా లేదా? ఒకవేళ శ్రీనివాస్ అఘోరి అవతారం ఎత్తకపోతే మీరు ఎపిసోడ్ లో ఇన్వాల్వ్ అయ్యేవారు కాదనుకుంటా. ఎందుకు అవుతాను? నాకు కావాల్సిందే నేను ఒక సాధువుని, నాకు ధర్మ ప్రయత్నంలోనే దైవాధీనమైన పనులతోనే నాకు పని.
అందుకని చెప్పేసి శ్రీనివాస్ ఎత్తుకున్న ఆ సాధనాలలో ఈ విధమైన మాటలు మాట్లాడడం అనేది మేము అడ్డుకుంటున్నాం మిత్ర. సరేనా? నమశివాయ ఒక వీడియో రిలీజ్ చేశారు. చివరిగా ఒక విషయం చెప్పండి. రాత్రికి నేను వర్షిని ఘనంగా పెళ్లి చేసుకోబోతా ఉన్నాము, ఈ వీడియో కూడా బయటికి పెట్టబోతామని అంటున్నారు. ఆల్రెడీ ఒక బాధితురాలు బయటకు వచ్చింది. ఈ తరుణంలో దాన్ని ఎలా అడ్డుకుంటారు? అలా కాదు, వర్షిని కూడా త్వరలో తెలుస్తుంది కదా స్వామి. నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు ఆయన పెళ్లి కాదు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు అన్న దాన్ని కూడా అడ్డు పడే అవకాశాలు విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తోనే పోవాలి మనం. ఆ అమ్మాయికి వర్షిని తెలిపిస్తే ఆ అమ్మాయి ముందుకు పోదు, అయినా కూడా ముందుకు పోతుంది ఆ అమ్మాయి అని అంటే ఆ అమ్మాయి తప్పు ఉందని అర్థం. గమనించాల్సిన విషయం. ఒక భార్య ఉన్నాక ఇంకో భార్యకి సమాజంలో ఎలాంటి విలువ ఉందో మీకు తెలిసిందే కదా స్వామి.